క్యాంప్ వస్తాడు మళ్ళీ బాగా లోడా మళ్ళా చూడ వల్ల ఏది పెరుగుతుంది మీరే లోడ పెరుగుతుంది ఇప్పుడు చూపి 12,000 ఎంత ఇక్కడ చూడండి ఓకే తీసుకొని మన అరువులు కూడా చెప్తే నిన్న వాళ్ళకి చెప్పాలా అరువు చెప్పిండేది ఏది 18 అన్నీ ఏం చెప్పాలని అవునా తీసుకుంటా కొంచెం వెనక్కి రాన్నా పొలాయన కొంచెం వెనక్కి ఇక్కడ చూడన్నా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఓకే చూడండి అందరూ ఇక్కడ చూడండి ఇక్కడ చూడి సీనా బాబే వేసినాలే ఓకే అన్న కొంచెం వెనక్కి రా అట్లా నాకు చూడ సిగ్గుపడుతున్నావు మాట్లాడు చూడన్నా ఇక్కడ చూడన్నా ఓకే కాదు ముందుకు ఓకే దుర్గమ్మ కడకండి మర్చిపోతాను కొంచెం వెనక అన్న చూడండి అందరూ చూడన్నా ఓకేనా ఇక్కడ చూడన్నా వస్తుంది అన్న వస్తుంది ఓకే అన్న ఇక్కడ చూడన్నా చూడండి అన్న అందరూ
ఓకే ఓకే అన్న ఓకేనా ఓకే 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 ఎప్పుడు బాగా కొట్టు తీసుకుంటే నువ్వు వెనకాల కాదు సరే లేదు వెనకాల సరిగ్గా వెనకాల సరిగ్గా చూడు ఓకే ఎన్ని జ్యోతులు దుర్గమ్మని కులస్తులుగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓకే అమ్మవారి చీర దీంట్లో దర్శనం ఉంది. మీరు జ్యోతులు బాగా చేసుకొని దుర్గమ్మ గడికి రావాలని కుటుంబ సభ్యులు ఎన్ని చేస్తున్నారు? 9 దాదాపు అన్ని అటుగా వస్తాయి. మాకు అర్థం కాలేదు పూర్తి పాకిస్తాన్ మాది మాది ఇండియా చూడండి ఎక్కడ చూడండి అందరూ అట్లే ఉండండి. నువ్వు ఇట్లా అలా ఇట్లా రా అట్లా కవర్ చేస్తే ఇది అందరినీ కవర్ చేయి. పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శతజ్యోతుల మహోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణ ప్రజలంతా కలిసికట్టుగా చేనేతలంతా ఏకమై జ్యోతులు ప్రతి వీధి వాడవాడ చేసుకుని దుర్గమ్మూడి కాటికి రావాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో తెలియజెప్పుకుంటూ జై చౌడేశ్వరి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో సంక్రాంతి పురస్కరించుకొని జ్యోతుల కార్యక్రమం చేయాలని చెప్పేసి అని స్టార్ట్ చేయడం జరిగినది. అంటే ప్రతి ఆనవాయితీ మన సంక్రాంతి పండుగకు మన తొగటవేరి క్షత్రియులము అలాగే చేనేత కుల బాంధవులు అందరం కలిపి కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి గత 20 సంవత్సరముల నుంచి జ్యోతుల కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాము. అంటే 3 సంవత్సరములకు ఒకసారి ఏటా ఈ విధంగా మూడేళ్ళకు ఒకసారి జ్యోతులు చేసుకుంటూ ఐకమత్యంగా మన ధర్మవరంలో ఉన్నటువంటి 40 కమిటీల జ్యోతుల కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయించడం జరుగుతూ ఉన్నది. ఎందువల్లంటే మన చౌడేశ్వరిదేవి అమ్మవారికి మనం ఆనవాయితీ ప్రకారంగా మన కులదేవతకు జ్యోతుల మహోత్సవం నిర్వహిస్తే మనకు మన పంటలు బాగుండి మన చేనేత కార్మికులు బాగుండి వ్యాపారులు బాగుండి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఆ అమ్మవారి ఆశీర్వాదం మాకు బాగుండాలని చెప్పేసి అని గత 20 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి జ్యోతులు నిర్వహించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ 2025వ సంవత్సరము సంక్రాంతి పండుగకి జనవరి నెల
14వ తారీఖు అంటే రేపు మంగళవారం రోజు రాత్రికి 40 కమిటీల వాళ్ళు జ్యోతులు చేయాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగినది. కానీ ఒక 4 కమిటీలు మాత్రము జ్యోతులు చేసేదానికోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళకేమీ ఆర్థికం గురించి కాదు, కానీ జ్యోతుల కార్యక్రమం వాళ్ళకు కొంచెం ప్రాక్టీస్ అనేది ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి 36 కమిటీల వాళ్ళు జ్యోతులు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ 36 కమిటీల వాళ్ళు జ్యోతులు చేస్తూ ఏ ఏరియా నుంచి జ్యోతులు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దుర్గమ్మ గుడి దగ్గరికి జ్యోతుల మహోత్సవంలో పాల్గొని ఇక్కడ హోమగుండం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఆ హోమగుండంలో దిగి దుర్గమ్మ గుడి సన్నిధానంలో శాంతింపజేయవలసిందిగా మేము ప్రతి కమిటీని తిరిగి ఈరోజు మళ్ళా ప్రతి అమ్మవారికి ప్రతి కట్టకు దర్శించుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ చైతన్యపరుస్తూ జ్యోతుల మహోత్సవం చేయాలని చెప్పేసి అని ప్రతి కమిటీ ఇప్పుడు తిరగడం జరిగినది. అదేవిధంగా అన్ని కమిటీల వాళ్ళు కూడా 40 కమిటీలు అంటే 36 కమిటీల వాళ్ళు కూడా జ్యోతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దుర్గమ్మ దగ్గరికి వచ్చి శాంతిమ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగినది. మరి ముఖ్యంగా ఈ ఐకమత్యము మాకు ఎల్లవేళలా ఎప్పటికీ మన తొగడివీర క్షత్రియులము, అలాగే సాడి దేవాంగ కులస్తులము, పద్మశాలి కులస్తులము, పట్టుశాలి కులస్తులము, కున్నశాలి కులస్తులము, మరి ముఖ్యంగా ధర్మవరం పట్టణ ప్రజలందరం కూడా కలిసిమెలిసి ఐకమత్యంతో ఈ జ్యోతుల మహోత్సవ కార్యక్రమం జయప్రదంగా చేయాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా సంక్రాంతి పండుగ మన పట్టణ ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ జ్యోతుల కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి అని పట్టణ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ అవుతుంది. ఆ ముఖ్య అతిథులు ఎవరన్నా వస్తున్నారు? జ్యోతుల కార్యక్రమం రేపు మంగళవారం సాయంత్రము 6 గంటలకు మా కులగురువు ఆధ్వర్యంలో శ్రీ 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 దివ్య జ్ఞానానందగిరి స్వామి వారి ఆధ్వర్యమున ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్య అతిథులుగా మన ధర్మవరం ఎమ్మెల్యే మంత్రివర్యులు వై సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే కదిరి మా చేనేత ఎమ్మెల్యే అయినటువంటి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా ధర్మవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మన ప్రియతమ నాయకుడు పరిటాల శ్రీరామ్ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జి చిలక మధుసూదన్ రెడ్డి గారు కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. అలాగే పట్టణ ప్రజలు అందరూ కూడా అన్ని కులస్తులు అందరం కూడా ఇక్కడికి వచ్చి పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పేసి అని కోరుకుంటా ఉన్నాం. మన ఈ కార్యక్రమం కోసం జయప్రదం చేయడం కోసము మరి ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బంది ఛాయశక్తుల కృషి చేసి ఈ విధంగా బాగా క్లీన్ కూడా చేయడం జరిగినది. మన 40 కమిటీలో ఏరియాలో కూడా వాళ్ళు క్లీన్ చేసి శుభ్రంగా చేయడం జరిగినది. దుర్గమ్మ సన్నిధానంలో కూడా క్లీన్ చేసి శుభ్రం చేయడం జరిగినది. వారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు వెన్నండు ఉండి కూడా సహాయ సహకారాలు అందించి ఎక్కడే కానీ ఏ ఇబ్బంది లేకోకుండా మాకు బందోబస్తు ఏర్పాటు చేసి బాగా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా మాకు సహాయ సహకారం అందించడం జరిగినది. అలాగే మీడియా మిత్రులు కూడా పత్రికా విలేకరులు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగినది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం కుల పెద్దలందరూ కూడా ఐకమత్యంతో ముందు ఉండి ఈ జయప్రదం చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి అంగరంగ వైభవంగా సుఖ సంతోషంగా జరుగుతూ అందరూ ప్రజలందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సుఖ సంతోషంగా బాగుండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధర్మవరం పట్టణ ప్రజలకు రేపు ఉదయం సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన చేనేత కులాలకు సంబంధించిన అన్ని కులాల వారికి, కుల బాంధవులకి ఈ శతజ్యోతి ఉత్సవాలకు రాబోయే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జ్యోతులు ప్రతి వాడవాడ ప్రతి వీధి నుంచి ఉత్సాహంగా కుల బాంధవులందరూ జ్యోతుల్ని ఈ దుర్గమ్మ గుడి అగ్నిగుండం దగ్గరికి 15వ తేదీ ఉదయం రాబోతాయి. కానీ రేపు రాత్రి 1 గంటకు వీధి ప్రజలందరూ ఉత్సాహంతో ఆనందంతో ఈ గుండం దగ్గర రాబోతున్నారు. అలాగే రాబోయే తోటివీరి క్షత్రియ కుల బాంధవులకి, చేనేత కుల బాంధవులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మవరము
చేనేత కుల బాంధవ్యులు ఇతర ప్రాంతాల నుంచి ఎంతోమంది ధర్మవరంతో బాంధవ్యాలు ఉన్నటువంటి చేనేత బాంధవ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వచ్చిందంటే జ్యోతుల ఉత్సవం అనేది ధర్మవరంలో చాలా ఆర్భాటంగా జరుగుతుంది. మొత్తం అన్ని కులాలు కలిపి చేనేతకు సంబంధించి ఎంతో సంతోషంగా అన్నదమ్ముల మాదిరి అన్యోన్యంగా బంధువుల మాదిరి అంతా కలిసిమెలిసి ఈ జ్యోతుల ఉత్సవంలో పాల్గొనేటువంటి పరిస్థితులు గత శతాబ్దాల కాలం నుంచి ఉంది. మరి ఈ జ్యోతుల సందర్భంగా ముఖ్య విశేషం ఏమంటే మొత్తం ధర్మవరం పట్టణంలో ఉన్న 7 కులస్తులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా అందరినీ కలుపుకొని పోతున్నారు ఇక్కడ ఉన్న మన తొగటి వీర క్షత్రియ కుల బాంధవ్యులు. ఈ సందర్భంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.